కువైట్ లో చిక్కుకున్న నిర్మల్ వాసి దీన పరిస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి ముథోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ స్పందించారు. ఏజెంట్ మాయ మాటలకు మోసపోయి ఎడారి దేశంలో నరక యాతన అనుభవిస్తున్న రాథోడ్ నాందేవ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. వదిలేస్తే ఇట్లా కిన్నింగ్ పని వదిలేసిండు కదా. కిన్నింగ్ పని లేదేం లేదు. ఆడిలో ఏమో ఒంటరి మేపుతున్నాడు. ఒంటరి మేపు వీలైనంత త్వరగా నాందేవ్ స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే బాధితుణ్ణి ఇండియాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చాడని తెలిపారు. ఏజెంట్ల మాటలు విని ఎవరూ తొందరపడి వేరే దేశాలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు. కువైట్ లో చిక్కుకున్న నాందేడ్ వాసికి ప్రస్తుతం ముథోల్ ఎమ్మెల్యే స్పందించి భరోసా కల్పించి త్వరలో స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, నాందేవ్ ను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు కూడా ఎంబసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ సంజయ్ కి ఫోన్ చేయడం, ఆయన వెంటనే అక్కడ అధికారులతో సంప్రదింపులు చేశారు. వీళ్ళని తొందరగా ఇక్కడికి రప్పిస్తామని చెప్తున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఈరపత్ర అనిల్ కూడా నేను గల్ఫ్ లో ఉన్న అధికారులతో మాట్లాడారు. నామదేవ్ సురక్షితంగా ఇండియాకు చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నామదేవ్ విషయంలో ప్రసారం చేసిన కథనంపై ఎమ్మెల్యేతో పాటు నేతలందరూ కూడా స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నామదేవ్ కు ఎలాంటి ఇబ్బంది లేదు, అతన్ని సురక్షితంగా వస్తారని చెప్పి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. దాదాపు వారం రోజుల్లోపే నామదేవ్ ఇంటికి చేరుకుంటారని చెప్పడం జరిగింది. ఏదైతే నామదేవ్ తీసుకువెళ్లిన ఏజెంట్ కు సంబంధించిన వివరాలతో పాటు మిగతా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తయినారో అతను తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఏజెంట్ల మోసపూరిత మాటలు నమ్మి వెళ్లొద్దని చెప్పి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో నామదేవ్ కుటుంబ సభ్యులకు కొంచెం మనోధైర్యం వచ్చింది. ఈ వారం రోజుల్లోపే తిరిగి ఇంటికి చేరుకుంటారన్న భరోసా తమకు ఏర్పడదని చెప్తున్నారు. థాంక్యూ మాంతయ్య. గత 6 months బ్యాక్ మా నియోజకవర్గం నుంచి ముదోల్ మండల్ రూబీ గ్రామం నుంచి రాఠోడ్ నామదేవ్ అనే వ్యక్తి కోవిడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన నాకు వయసు ఇచ్చిన దాని మీద ఆయనకు అక్కడ చాలా ప్రాబ్లం లో ఉన్నాడు. వాడు బాగా ఏడ్చుకుంటా చెప్తున్నాడు, నాకు ఇక్కడ ముఖ్యమంత్రి గుర్తున్నారు, శాసనసభ్యులు గుర్తున్నారని. ఆ వాయిస్ రికార్డుతోనే వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్లకు ప్రామిస్ కూడా ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వంలో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గాని, అక్కడ ఉన్న ఎంబసీకి గాని, మా తెలంగాణ రాష్ట్రం నుంచి 2 మంత్రులు కూడా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు, వాళ్ళకు కూడా సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా వారం రోజుల లోపట్లో ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా మేము మా దేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తాడని వాళ్ళకి హామీ ఇచ్చడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి నేను మెయిల్స్ గాని లెటర్స్ గాని స్టార్ట్ చేశాను. వారం 10 రోజుల్లో మన దేశానికి వారు తరలిస్తారని నాకు విశ్వాసం ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా ఇచ్చాను. ఆధారపడకుండా ఖచ్చితంగా మన దేశంలో మనం వాళ్ళకు తెప్పించుకుందాం అని చెప్పడం జరిగింది. మాట్లాడతా ఫారెన్ మినిస్టర్ మాట్లాడతా.